ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభవందనములు. ఈ సమయంలో నేను దేవుని గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనుకున్నాను. అవి ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి ఆయన పరిచర్య చేసిన ఈ 33.5 సంవత్సరాలు, ఆయన సువార్త ప్రకటించిన ఈ 33 సంవత్సరాల్లో ఆయన యొద్దకు కొంతమంది ఒక నలుగురు రకాల వ్యక్తులు ఆయన యొద్దకు వచ్చేవారు. వారి గురించి నేను మీకు తెలియపరచాలనుకున్నాను. మొదటగా ఏ ఉద్దేశంతో వచ్చేవారంటే, తిండి కోసమో ఆకలి కోసమో వచ్చిన వారు కొంతమంది, అద్భుత కార్యాల కోసము సూచక క్రియల కోసం వచ్చిన వారు కొంతమంది, దేవుని పైన తప్పులు నేరములు మోపడానికి వచ్చిన వారు కొంతమంది, మంచి వాక్యాన్ని విని జీవితాన్ని మార్చుకుందాం వచ్చిన వారు కొంతమంది. ఈరోజు ఈ మాటలు వింటాను. నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నావు. దేవుని సన్నిధికి ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు? దేవుని పైన తప్పులు నేరాలు మోపడానికి వెళ్తున్నావా? సూచక క్రియల కోసం అద్భుతాల కోసం వెళ్తున్నావా? లేదా తిండి కోసమో ఆకలి కోసమో వెళ్తున్నావా? లేదు మంచి వాక్యాన్ని విని మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందామని వెళ్తున్నావా? ఆ రోజుల్లో మనం బైబిల్లో చూసుకున్నట్టయితే శాస్త్రులు పరిచయులు కూడా దేవుని పైన నేరాలు మోపడానికి వెళ్ళేవారు. మరి ఈరోజు నీవు ఏ ఉద్దేశంతో వెళ్తున్నావు? ఒకసారి ఆలోచించు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.